అయితే పిల్లలిచ్చిన సలహాతోటంట ఇంగ్లాండ్కి చెందిన రూత్ అమోస్ షావన్ బ్రౌన్కు కిడ్స్ ఇన్వెస్ట్మెంట్ స్టఫ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉందట ఫ్రెండ్స్. అయితే 4 నుంచి 14 ఏళ్ళ వయసు పిల్లలు ఇచ్చే సలహాలను స్వీకరించి వాటికి కార్యరూపం ఇస్తూ ఉంటారట ఆ యూట్యూబ్ ఛానల్. అదేంటది? కిడ్స్ ఇన్వెస్ట్ స్టఫ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్. వారి ఆలోచనలకు తగ్గట్టుగా కొత్త ఆవిష్కరణలు చేసి వాటిని యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటారట. అలా ఇప్పటి వరకు దాదాపు 70 ఇన్నోవేషన్లు చేశారట ఫ్రెండ్స్. పిల్లలు 4 ఏళ్ళ నుంచి 11 సంవత్సరం పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకి ఏదైనా ఆలోచన ఇస్తే పంపిస్తే వాళ్ళు దాన్ని మళ్ళీ ఎట్లా వాళ్ళు ఆలోచన చేసిన దాన్ని వాళ్ళు ఒక ఇన్నోవేషన్ చేసి యూట్యూబ్లో పెడుతున్నారట. అయితే అందులో భాగంగానే అతిపెద్ద బ్రష్ని కూడా 11 ఏళ్ళ జార్జ్ బాండ్ సలహాతో తయారు చేసి పెద్దదట. 11 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అబ్బాయి సలహాతోటి ఒకటి తయారు చేశారట. అయితే అబ్బాయి వాళ్ళు చిన్నారి జార్జు నాన్న తోట పని చేసేవారట. రోజు ఉదయము సాయంత్రము తోటలో ఆయన పడుతున్న ఇబ్బందిని కష్టాన్ని పళ్ళు తోముకుంటూ చూసేవాడట. నేను పళ్ళు శుభ్రం చేసుకున్నంత సులువుగా మా నాన్న కూడా తోట పని చేస్తే ఎంత బాగుంటుంది, అలాంటి ఒక పరికరం ఒకటి తయారు చేస్తే చూడాలని ఉన్నది అని రూత్ షవన్కి చెప్పాడట. ఈ రూత్ ఏం చేశాడు? ఎవరికి చెప్పాడట? షవన్కి చెప్పాడట. దాంతో ఆ కుర్రాడ ఆలోచనకు తగ్గట్టుగా వినూతనంగా ఒక పరికరాన్ని 5 రోజులు కష్టపడి తయారు చేశారట. అది కూడా టూత్ బ్రష్ పండ్లను సులువుగా శుభ్రం చేసినట్లే ఈ ఎలక్ట్రానిక్ బ్రష్ రూపంలో ఉన్న ఈ బ్రష్ మిషన్ తోట పనిని కూడా సులువుగా చేస్తుందట. ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ బ్రష్గా ఏకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్లో కూడా స్థానాన్ని దక్కించుకుంది. అంటే 4 ఏళ్ళ వయసు నుండి 11 ఏళ్ళ వయసు పిల్లలు మనకి ఎప్పుడన్నా మన ఇంట్లో ఏమన్నా సలహాలు ఇస్తే మనం ఏమంటాం? అరే నీకేం తెలియదు అప్పుడే కూకో అంటాం చూడండి కదా. కానీ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ వీడియో విన్న తర్వాత మీరు అందరూ వాళ్ళ సలహాలను మనం స్వీకరించాలి. అవి ఎంతవరకు కరెక్ట్, అందులో మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు ఏం చెప్పారు, అందులో కొత్తదనం ఏమున్నది అని మనము ఆలోచించి దాన్ని మనము కిడ్స్ ఇన్వెస్ట్ స్టఫ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్కి మనం పంపించినట్టయితే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు దాన్ని ఒక ఇన్నోవేషన్ లాగా చేసి పరికరాలను అమర్చి అందరికీ అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తారు మిత్రమా. కాబట్టి మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు చెప్పినటువంటి సలహాలను ఈజీగా తీసేయకండి. నీకేం తెలియదు పోరానది, అవునా నాన్న అట్లనా ఇట్లనా, అవునా అట్లా అవుతుందా అని వాళ్ళతో మాట్లాడండి. దాంట్లో ఎంతవరకు పాజిటివ్ ఉంది, ఏంటి దెబ్బబిడికి ఆలోచన ఎట్లొచ్చింది బెటా అని కూడా వాళ్ళతో ముచ్చరించడానికి ప్రయత్నించండి. చూడండి, ఒక చిన్న విషయం, పిల్లలు 4 నుంచి 11 సంవత్సరాల పిల్లలు ఎవ్వరు కూడా ఇంట్లో నాకు తెలిసినంత వరకు నీకు చదువుకో అల్లరి చేయకు చదువు చదువు తినని అంటారు. అనకండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా పిల్లలలోనే ఎన్నో ఇన్నోవేషన్స్ ఉన్నాయి. మనం చూసిన కాలానికి ఈ కాలానికి చాలా తేడా ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించి పిల్లలను గౌరవించండి, వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలను స్వీకరించండి, వాళ్ళ యొక్క మేధస్సును మెచ్చుకోండి, పొగడండి. వాళ్ళందరినీ కూడా మనము ఇలాంటి ఎన్నో ఇన్నోవేషన్స్కు ఆహ్వానిద్దామా? మరి తప్పకుండా. అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడే మొదలు పెట్టండి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో. థ్యాంక్ యూ.